హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను, రియల్మీ వాళ్ళు ప్రతి నెల 2 మొబైల్స్ తీసుకొస్తున్నారని చెప్పి. లాస్ట్ మంత్ అయితే P3 Pro ఇంకా P3 X అయితే సైలెంట్ గా తీసుకొచ్చేసారు. ఈసారి మాత్రం P3 Ultra ఇంకా P3 ని మాత్రం తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఈ 2 మొబైల్స్ కలుపుకొని 12,000 బడ్జెట్ నుంచి 25,000 రూపాయల బడ్జెట్ లో ప్రతి బడ్జెట్ లోనూ ఒక మొబైల్ తీసుకురావడానికి అయితే ప్లాన్ చేశారు. లాస్ట్ మంత్ లో 2 మొబైల్స్ తీసుకొస్తే ఒకటి 12,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొస్తే మరొకటి 22,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు. ఈ మంత్ లో వచ్చే మొబైల్స్ మాత్రం 15,000 రూపాయల బడ్జెట్ లో ఒక మొబైల్ ఉంటే మరొకటి 25,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకొస్తున్నారు. స్పెషల్ గా చెప్పాలంటే రియల్మీ వాళ్ళు P సిరీస్ ని గేమింగ్ సిరీస్ గా మార్చేశారు. ఈ నెల 19న P3 ఇంకా P3 Ultra రాబోతున్నాయి. P3 Ultra కి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి ఈ వీడియోలో P3 గురించి అయితే మాట్లాడుకుందాం. P3 Ultra వీడియోలో P3 కి సంబంధించినది కూడా కవర్ చేయాల్సింది, కాకపోతే P3 కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్పటికి ఇంకా లీక్ కాలేదు కాబట్టి ఆ వీడియోలో అయితే చెప్పలేకపోయాను. ఇండియాలో 15,000 రూపాయల బడ్జెట్ లో చాలా మొబైల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కాదనుకొని ఈ P3 ని చూస్ చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి ఈ స్పెసిఫికేషన్ చూసి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కి సంబంధించిన బ్యాక్ లుక్ అయితే రియల్మీ వాళ్ళు అఫీషియల్ గా రివీల్ చేశారు. డిజైన్ అయితే డిఫరెంట్ గా కొత్తగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లైన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇలాంటి లైన్స్ ఎక్కువగా మనం గేమింగ్ మొబైల్స్ లోనే చూస్తూ ఉంటాం. సిల్వర్, గ్రే, పింక్ కలర్స్ లో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇక్కడి వరకు చూసారంటే మన కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. 10K దగ్గరలో అయితే ఉన్నాము. తొందరగా కంప్లీట్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే కావాలి. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది అండ్ IP6869 వాటర్ రేటింగ్ తో వస్తుంది. IP69 వాటర్ రేటింగ్ ఉండడం వల్ల 2.5 మీటర్ లో మొబైల్ ని 30 మినిట్స్ వరకు ఉంచినా కూడా మొబైల్ అయితే సర్వైవ్ అవ్వగలుగుతుందని చెప్తున్నారు. వీలైతే అలా చెప్తున్నారు కానీ వాటర్ లో పడి మీ మొబైల్ పాడైపోతే మాత్రం ఎలాంటి వారంటీ అయితే ఇవ్వరు. లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. నీళ్ళలో పడితే ప్రాబ్లం లేదు, మొబైల్ పాడవదు అన్నారు. మళ్ళీ నీళ్ళలో పడి పాడైపోతే మాత్రం మేము వారంటీ ఇయ్యము అని చెప్తున్నారు. మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా సరే IP6869 వాటర్ రేటింగ్ ఉన్నప్పుడు అది వాటర్ లో పడిపోయింది అంటే ఎవరు కూడా వారంటీ ఇవ్వరు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ లో చెప్పండి. 8mm థిక్నెస్ తో వస్తుంది. 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 2000 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ అయితే మరీ అంత హై రేంజ్ ప్రాసెసర్ అయితే కాదు, బట్ మనకి Dimensity 7000 ప్రాసెసర్ ఉంది కదా, దానంతా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. Dimensity ప్రాసెసర్ తో చూసుకుంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ కూల్ గా ఉంటాయి. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ రియల్మీ వాళ్ళ UI ఉంటుంది. గేమింగ్ కోసం GT బూస్ట్ ఉంటుంది. BGMI గేమ్ అయితే 90 FPS లో ఆడుకోవచ్చు. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి గేమింగ్ లో కూడా సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. ఈ మొబైల్ ని వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేస్తుంది గేమింగ్ బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఈ మొబైల్ P సిరీస్ లో వస్తుంది కదా, ఈ మధ్య రియల్మీలో P సిరీస్ లో వచ్చే మొబైల్స్ అన్ని కూడా గేమింగ్ కోసమే తీసుకొస్తున్నారు కాబట్టి. మాక్సిమం 18GB వరకే ర్యామ్ ఉంటుంది. 256GB వరకు రోమ్ అయితే ఉంటుంది. 18GB ర్యామ్ డైరెక్ట్ అయితే కాదు, అడిషనల్ తో కలుపుకునే. ఈ మొబైల్ అయితే ఆల్టిట్యూడ్ లో 7,50,000 కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేసింది అంటున్నారు. ఈ ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి CPU లో 15%, GPU లో 30% ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. నేను చూసినంత మటుకు రియల్మీ P సిరీస్ లో అన్నిట్లోనూ 6050mm వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. సో దీంట్లో కూడా ఉంది. 20 degrees హీటింగ్ నే తగ్గిస్తుంది అంటున్నారు. అంతైతే ఉండదు, 5 to 10% వరకు తగ్గిస్తే అదే చాలా గొప్ప. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ ఒకటి దాటితేనే గేమింగ్ మొబైల్స్ అనేవి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఎప్పుడు BGMI గురించి చెప్తారు, ఫ్రీ ఫైర్ గురించి చేస్తారో చెప్పరు అని అనుకోకండి. ఫ్రీ ఫైర్ అయితే ఈ మొబైల్ ఈజీగా ఆడేసుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి ఒక చిన్న సజెషన్, 1 vs 1 అని చెప్పేసి సిస్టమ్ ప్లేయర్స్ తో మీ మొబైల్స్ పట్టుకుని వెళ్ళి ఛాలెంజర్స్ కి అయితే దిగకండి. సిస్టమ్ ప్లేయర్స్ కి 32 ఇంచెస్ స్క్రీన్ ఉండడం వల్ల మీ తలకాయ పుచ్చకాయ లాగా కనిపిస్తుంది. అదే మీ మొబైల్లో వాళ్ళ తలకాయ వచ్చేసి ఒక పల్లి గింజ అంతా కనిపిస్తుంది. మీరు ఎంత మంచి ప్రో ప్లేయర్స్ అయినా కానీ హెడ్ షాట్స్ అయితే కొట్టలేరు. అయితే ఎక్కువగా మూమెంట్స్ ఇస్తే మొబైల్ తో ఆడతారు కదా, వాళ్ళతో అయితే ఛాలెంజ్ చేసుకోండి. అప్పుడు తెలుస్తుంది అసలైన ప్రో ప్లేయర్ ఎవరు అని చెప్పేసి. 50+2MP బ్యాక్ సైడ్ కెమెరా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేస్తే ఫ్రంట్ వచ్చేసి 1080 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ బడ్జెట్ లో ఈ మొబైల్లో అయితే కెమెరాస్ యావరేజ్ గానే ఉంటాయి, ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. 6000 mAh బ్యాటరీ, 45W పవర్ చార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. ఫుల్ చార్జ్ అవ్వడానికి ఎంత లేదన్నా 1 hour ప్లస్ టైం అయితే తీసుకుంటుంది. రియల్మీ వాళ్ళు అయితే కంటిన్యూగా యూట్యూబ్ చూస్తూనే ఉంటే 17 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు. అలా చూసుకుంటే నార్మల్ యూజర్స్ కి 1 day కన్నా ఎక్కువనే వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి పవర్ కన్జంప్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. గేమ్స్ ఆడే వాళ్ళకైతే మనం టైం అసలు చెప్పలేము. స్టార్టింగ్ లో 7 hours వచ్చినా కూడా
ఆడుతూ ఉంటే బ్యాటరీ బ్యాకప్ అయితే పోతుంది, 5 hours కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 16,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజులు పోతే కార్డ్ ఆఫర్స్ లేకుండా అదే 16,000 కి అయితే అమ్ముతారు. రియల్మీ నార్జో 70 టర్బో ఉంది కదా, దానికన్నా ఇది బెటరా అంటే ఒకటండి, దాని ప్రాసెసర్ వేరు, ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ వేరు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా ప్రాసెసర్ వైజ్ కానీ డిస్ప్లే వైజ్ కానీ ఏదో చిన్న చిన్న చేంజెస్ చేసి మాత్రమే తీసుకొస్తున్నారు. ఇది బెటర్ అంటే మాత్రం ఈజీగా చెప్పడానికి వీల్లేదండి, అన్ని ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటున్నాయి. మీకు ఒకే ఒక విషయంలో చేంజెస్ మాత్రం కనిపిస్తుంటాయి, ఆ ఒక్కటి మీకు యూజ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇక ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే, నేను ఎక్కువగా గేమ్స్ ఆడతాను, కెమెరాస్ నేను ఎక్కువగా వాడను, యావరేజ్ గా ఉంటే సరిపోతుంది అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.